శ్రీరామనవమి ఈసారి దేశం మొత్తం ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తోంది. ఎందుకంటే రీసెంట్‌గా వక్ఫ్ బిల్లు 2 సభలలో ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలా చోట్ల ముస్లిమ్స్ నిరసనలు చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్‌లో కూడా ఈ నిరసనలు ఊపందుకున్నాయి. గత 3, 4 సంవత్సరాలుగా బెంగాల్‌లో శ్రీరామనవమి రోజున అల్లర్లు జరగడం సాధారణమయ్యింది. ముస్లిమ్స్ నిరసనల మధ్య ఇప్పుడు జరగబోతున్న ఈ శ్రీరామనవమికి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయోని దేశం మొత్తం చూస్తోంది. దీనికి తోడు ఈసారి బెంగాల్లో శ్రీరామనవమి శోభాయాత్ర ఘనంగా చేయాలని బెంగాల్ బీజేపీ నాయకత్వం పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింస, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ అక్రమంగా బెంగాల్లో స్థిరపడటం వంటి కారణాలు కూడా ఈసారి అల్లర్లు భారీ స్థాయిలో ఉండొచ్చని భావిస్తున్నారు. జార్ఖండ్, మహారాష్ట్ర, బీహార్, తెలంగాణ మొదలగు రాష్ట్రాల్లో కూడా అల్లర్లు జరిగాయి. బెంగాల్లో ఎక్కువగా హిందూ పండుగలపైన దాడులు జరుగుతున్న నేపథ్యంలో మమతా బెనర్జీ సర్కారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పింది. కానీ అవి ఎంతవరకు సరిపోతాయో, సమర్థంగా ఎలా అమలు చేస్తారో తెలీదు. ఏది ఏమైనా ఈసారైనా సరే రామనవమి ఎటువంటి అల్లర్లు లేకుండా జరగాలని ఆశిద్దాం.